చేసి కూర్చుందాం. మీకు ఇబ్బందిగా ఉందమ్మా? పర్లేదా? రైట్. పాటలు పాడుతుంది కానీ మీరు మీ క్రమాన్ని చూసిన తర్వాత వాక్యం చెప్పేసిన తర్వాత టైం ఉంటే పాడదాం. ఓకేనా? మాట్లాడలేదు. వెరీ గుడ్, మంచిది. పేపర్లో ఒక వాక్యాన్ని ప్రకటించారు కానీ దాని మీద మాట్లాడితే బయట వాళ్ళకి అర్థం కాదు. అది విశ్వాసానికి బాగుంటుంది. మనందరికీ తెలిసిన చిరపరిచయమైనటువంటి వాక్యమే లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. మైక్ తీసుకో తల్లి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు, చిన్న ప్రార్థన చేస్తానే. కళ్ళు మూసుకుంటారా నాతో కలిసి? ఇంకా చూస్తున్నారండి. ప్రభువా మీకు వందనాలు, మాతో మాట్లాడండి. నీ మెల్లని చల్లని స్వరాన్ని వినిపించమని యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మంచిది. చదవబడినటువంటి ఈ మూల వాక్యంలో మనము చాలా విషయాలు నేర్చుకోవడానికి రాత్రి ప్రయత్నం చేద్దాం. నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి మీరు కని విని ఎరగనటువంటి కొన్ని విషయాలు మీరు మరి ఆలకించడానికి ఇష్టపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏ సార్, మా పాస్టర్ గారు చెప్పిన విషయాలు మీరు చెప్పరంటే కొన్ని విషయాలు అలా టచ్ చేస్తారు అయ్యగారులు. నేను మరికొన్ని విషయాలు యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి శ్రద్ధ కలిగి వినాలని మనం చేస్తున్నాను. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము. సువార్త అంటే నంబర్ 1 యేసు జననం, యేసు మరణం, యేసు పునరుద్ధానం, యేసు రెండవ రాకడిని సువార్త అంటారు. మీకు ఇంకో చిన్న మనవి చేస్తా. మీరు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి కూడా, మా అక్క చక్కగా పెన్ను పేపర్ తెచ్చుకుంది. ఒకసారి మా అక్క వీళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అక్క నీ పేరేంటక్క? రజనీ కుమారి గారు, మేరీ గారు. సూపరు. నా యేసయ్య చెప్పాడు దేవుని వాక్యానంట, నీ కన్నుల నడుమ బాసికంగా కట్టుకోమన్నాడు. తర్వాత వ్రేళ్ళకు కట్టుకోమన్నాడు. పెన్ను ఎక్కడ ఉంటుంది? అలాగనమాట. ఓకే, మీరేం చేయాలంటే వాక్యాన్ని మీ దైవజనులు జర్మియా గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు వాక్యం చెప్పినప్పుడు రాసుకోవాలి. మామూలుగా మీ ఊర్లో గేదెలు ఉంటాయో తెలియదు కానీ మా ఊర్లో గేదెలు ఉంటాయి. అవి ఆహారం దొరికినప్పుడు గబగబా తిని ఖాళీగా ఉన్నప్పుడు అంటూ ఉంటాయి. అంటే దైవజనులు చెప్పిన వాక్యాన్ని ఇంటి దగ్గర మనం మెడిటేట్ చేయాలి, ధ్యానం చేయాలి. ఓకే, మరలా చెప్తున్నాను. సువార్త అంటే యేసయ్య జననం, యేసయ్య మరణం, యేసయ్య పునరుద్ధానం, యేసయ్య రెండవ రాకడని సువార్త అంటారు. శుభవార్త అంటే ఇంట్లో పుట్టినరోజు అవ్వచ్చు, పెళ్లి రోజు అవ్వచ్చు, వీటిని ఏమంటారంటే శుభవార్త అంటారు. ఈ రెండింటిని ఎప్పుడూ కలపకండి. ఓకే, మంచిది. దయచేసి ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడంట. ఇది ప్రజలందరికీ కలగబోయేటువంటి సువార్త. ప్రజలందరికీ కలగబోయే సువార్త ఎలాగ పాస్టర్ గారు అంటే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు, దేవుడు ఎవరు అని ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో, అప్పుడు మీరేం చెప్తారు? ఏదో చెప్తారు. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. నిర్గమాకాండ పుస్తకము 20వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన. అయిపోయింది. క్వశ్చన్ ఏం చెప్పాను మీకు? బైబిల్ ఏం చెప్తుంది దానికి సమాధానం? యెహోవా. అంతే, అయిపోయింది. బాగుందా? అట్లా ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి.
నేను మాట్లాడటం కంటే వాక్యం మీతో మాట్లాడుతుంది, చాలా శ్రద్ధగా గమనించాలని మనం చేస్తున్నాను. 45వ అధ్యాయం యెషయా పుస్తకం 18వ వచనం. యెషయా పుస్తకం 48:18. యెషయా పుస్తకం 48:18. నీవు 45:18. నీవు 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు. చాలు. ప్రశ్న ఏంటి? మన ప్రశ్న, దేవుడు ఎవరు? దానికి నిర్గమాకాండంలో ఏం ఆన్సర్ దొరికింది? యెహోవా అని ఆన్సర్ దొరికింది. ఆ దేవుడు ఏం చేయగలడు అంటే ఆయన ఆకాశములకు సృష్టికర్త అని యెషయా భక్తుడు చెప్తూ ఉన్నాడు. నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే సర్వ సృష్టిని తయారు చేయగలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ సూర్య చంద్ర నక్షత్రాదులను, గ్రహాలను, చతుష్పాద జంతువులను, జలచరములను. మీరు తింటున్నారే రోజు చేపలు, ఎన్ని చేపలు తింటున్నాయో. మీకు సంగతి చెప్పనా? చేపలను ఎవరు సృష్టించారు? మీరు సరిగ్గా ఇంటికి వెళ్ళినాక మీకు అసైన్మెంట్ ఇస్తాను. ఇంటికి వెళ్ళినాక ఆదికాండం 1వ అధ్యాయం చదివితే, నీరు జలచరములు పుట్టించునుగా కంటే నీరు పుట్టించిందంట. ఎవరు పుట్టించారు? సరే, మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా, చెప్తారా? భూమి మీద పాకేటువంటి పురుగులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఎవరు సృష్టించారు? మళ్ళీ దేవుడు అంటదే, భూమి సృష్టించింది. భూమికి చెప్పాడు, భూమి పుట్టించు అంటే సుప్ 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 అనుకున్న మొత్తం అన్ని తయారైపోయి. ఒకసారి ఏసైకి చప్పట్లు కొట్టండి, ఆపండి. వెరీ గుడ్. నేనేమని చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు ఎవరు అనే ప్రశ్నకి మన బైబుల్ చెప్తున్న సమాధానం ఏంటంటే యెహోవాయే దేవుడు అని సమాధానం చెప్తుంది. ఆ యెహోవా దేవుడు ఏం చేయగలడంటే సర్వ సృష్టిని తయారు చేయగలడు. మరొక వచనాన్ని కూడా చదువుదాం. ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును వదగా. చాలు, గట్టిగా చప్పట్లు. ఆపండి. వినండి, నువ్వు ఎగరేసేస్తున్నావు ఒక మాటలని, బాగా ఎక్కువ చదివేస్తున్నావు వాక్యం. వాణి అనే చదవటం మానేసావు. నువ్వు మానేసావా? వాని నాసికారంధ్రములు. బాగా గమనించండి. ఇందాక మనం నేర్చుకున్న పాఠంలో ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుడు సృష్టిని చేయగలడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన నేలమంటితో నరుని నిర్మించి ఒక మట్టి బొమ్మను తయారు చేసి, నాసికారంధ్రాలు అంటే ఇవి మీకు కూడా ఉన్నాయి కదా, దాంట్లో హు అని ఊదాడు. HUMAN ఏమవుతుంది చెప్పండి? HUMAN ఏమైందిరా? హ్యూమన్. దేవుడిని నరుణ్ణి తయారు చేశాడు. దేర్ఫోర్ నేను వాక్యముఖంగా మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే దేవుడు జీవాన్ని పోయగలడు. హల్లెలూయా. దేవుడు జీవాన్ని పోయగలడు. ఆయనే దేవుడు అని మనం చేస్తున్నాను. బైబిల్ నేను ఈరోజు దైవ సేవకునిగా ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఏం చేయగలడంటే ఆకాశ విశాలమును పరచడం మాత్రమే కాదు కానీ, ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాదులను సృష్టించడం మాత్రమే కాదు కానీ, జలచరాలను, భూమిలో ఉన్నటువంటి పక్షాదులను, అలాగే జంతువులను సృష్టించడం మాత్రమే కాదు కానీ, చెప్పండి ఆయన మనుషుల్లో జీవాన్ని పోయగలిగిన వాడు. గట్టిగా చప్పట్లు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం. సెలా, ఆగి ఆలోచించమని బైబిల్లో ఉంటుంది. మీరు కీర్తనల పుస్తకంలో చూస్తారు. సెలా అంటే అర్థం ఏంటి? ఆగి. రైట్. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ దేవుడు మనిషిని తయారు చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే మనిషిని చేసిన దేవుడా లేక దేవుడు చేసిన మనుషులా?
మీకు మళ్ళీ చెప్తాం, మళ్ళీ మీకు అర్థం కాదు. దేవుడు చేసిన మనుషులా లేక మనుషులు చేసిన దేవుడా? కొంతమంది ఇది ఎట్రా మళ్ళీ ఐ రిపీట్, దేవుడు చేసినటువంటి మనుషులా లేక మనుషులు చేసిన దేవుడా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దేవుడు చేసిన మనుషులే, చిన్నపిల్లలతో సహా అంటున్నారు దేవుడు చేసినటువంటి మనుషులే మనుషులు అంటున్నారు. మరి మనుషులు చేసిన దేవుళ్ళు లేరా? ఆలోచించాలి. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, కాలనీ వాసులారా ఆలోచించండి. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను దేవుడు చేశాడా? నువ్వే దేవుణ్ణి తయారు చేసుకున్నావా? ఆలోచించు. ఇంకా చెప్తాను. దేవుడు ఎలా ఉంటాడు సార్? పాస్టర్ గారు, దేవుడు ఎలా ఉంటాడంటే అచ్చం నీకులాగా ఉంటాడు. అమ్మ, ఎలా ఉంటాడు? అద్దంలో మీ ముఖాలు చూసుకునే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అక్క, అద్దంలో చూడలేదు ఇప్పుడు? తీర్చండి. అద్దం ముందు చాలాసేపు నువ్వు ఎందుకో చెప్పనా, నీ అందాన్ని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటావు అక్కడ. ఏమ రైట్? నేనేమంటున్నానంటే, దైవ సేవకునిగా వాక్యముఖంగా చెప్పదలిచిన మాట ఏంటంటే, దేవుడు 1వ అధ్యాయం ఆదికాండం 1:1-26-27 ప్రకారం చూడొద్దు. ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేశాడంట. అమ్మా బాబు, వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఎలా ఉంటాడో అలాగే మనిషిని తయారు చేసుకున్నాడంట. మరి దేవుడు ఎలా ఉంటాడంటే అచ్చం మనకలాగానే ఉంటాడు. అంటే 2 కళ్ళు ఉంటాయి. ఎన్ని కళ్ళు ఉంటాయి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎన్ని చేతులు ఉంటాయి? మాట్లాడరేంట్రా? నీకు ఎన్ని చేతులు ఉన్నాయి నువ్వు చెప్పరాదు? 2ఏనా? వెరీ గుడ్. ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఎన్ని తలకాయలు ఉంటాయి? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. విపరీతమైన కళ్ళు ఉండవు దేవుడికి. ఎందుకంటే నువ్వు కూడా విపరీతమైన కళ్ళులాగా ఉండాలి ఉంటే కనుక. విపరీతమైన పెదాలు ఉండవు, విపరీతమైనటువంటి తలకాయలు ఉండవు. మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య సృష్టిని చేయటం మాత్రమే కాదు, కానీ తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను తయారు చేసుకున్నాడు. నేను ఇంకా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, అమ్మా బాబు, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, కాలనీ వాసులారా, దేవుడు నిన్ను చాలా 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 జాగ్రత్తగా డిజైన్ చేశాడు. ఎందుకనంటే నీకున్నటువంటి రెటీనా ఉందే, నీ కంట్లో ఉన్న రెటీనా, ఈ ప్రపంచంలో పుట్టి చనిపోయినా, రేపు పుట్టబోయేవాడైనా, ఇప్పుడున్నటువంటి మనుషుల్లో నీలాంటి కంటి రెటీనా మరి ఎవరికి మ్యాచ్ అవ్వదు. గట్టిగా చప్పట్లు కొడతారనుకుంటున్నాను. ఆపండి అంటే అర్థమైందా? ఎవరి రెటీనా వాళ్ళదే. ఇంకా చెప్తాను చూడండి. ఎవరి నాలుక వాళ్ళదే. ఆ డిజైన్ ఇంకెవరికీ లేదు ప్రపంచంలో. అంత మాత్రమే కాదు, నీ చెమట వాసన నీదే. ఇంక ఏ ప్రపంచంలో ఎవరికీ లేదు నీలాంటి చెమట వాసన. ఒకవేళ నీలాంటి చెమట వాసన ఇంకొకడికి ఉంటే, వాడు దొంగతనం చేసినా, హత్య చేసినా, పోలీస్ కుక్క నీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గరికి వచ్చి అందనుకో, నిన్ను తీసుకెళ్ళిపోతారు. నేనేం చెప్పదలుచుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు అనేటువంటి వాడు సృష్టి చేయగలడు. అంత మాత్రమే కాదు, కానీ తన ఇమేజ్లో, తన యొక్క పోలికలో, మీకు పోలిక అంటే అర్థం చెప్తాను చూడండి. పోలిక అంటే మీరు ఎప్పుడైనా నీడ చూసుకున్నారా? నీడండి ఎలా ఉంటుంది? స్వరూపం అంటే కనపడేది, పోలిక అంటేనే షేప్ అన్నమాట. మీరు బాగా అర్థం చేసుకోండి. నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, రాత్రి దేవుడు అంటే ఎవరని చెప్పాను? వాక్యం ఏం చెబుతుంది? యెహోవాయే దేవుడు. ఆ యెహోవా దేవుడు ఏం చేయగలడు? సర్వ సృష్టిని చేయగలడు. అంత మాత్రమే కాదు, కానీ చెప్పండి, నరులను చేయగలడు, మనిషిని తయారు చేయగలడు. ఎలా తయారు చేశాడంటే తన పోలిక చొప్పున తన స్వరూపం అంటే అందంగా తయారు చేసుకున్నాడు. అంటే దేవుడు కూడా అందంగా ఉంటాడు. అక్క, దేవుడు ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడు. నేను ఒకసారి ఇలాగే యూట్యూబ్లో వాక్యం చెప్తూ యేసు 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 అంటే యేసు అంటే ఒకటి కింద కామెంట్ పెట్టాడు. యారా యేసు యేసు అంటున్నావు, యేసు ప్రభు నీకేమైనా బామ్మరిదా తమ్ముడు అంటున్నాడు. గాడ్ అంటే అర్థం ఏంటంటే సార్వత్రిక నామం. చెప్పండి, సార్వత్రికం, ఇన్ జనరల్, అంతే.
గాడ్ అంటే అంతే. యేసును కూడా అలాగే పిలవచ్చు, తప్పేమీ లేదు. అర్థమవుతుందన్న మాట. నేనేమంటున్నానంటే దేవుడు అనేటువంటి మాట ఏంటంటే ఇన్ జనరల్ గాడ్ అంటే జనరేటర్. 2, ఆ దేవుడు సృష్టి చెయ్యాలి, దాన్ని చేసినటువంటి సృష్టిని నడిపించగలగాలి. 3వది డిస్ట్రక్టర్. గాడ్ అంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్. దేవుడు సృష్టి చేయాలి, దాన్ని నడిపించాలి, తర్వాత ఏం చేయాలి, దాన్ని మడతలాగా చాపలాగా చుట్టేసి పక్కన పడేయాలి. అది చేయగలిగిన వాడు దేవుడు. అయితే ఈ దేవుడు పరలోకము నుండి దిగి రావడానికి ఒక సమాలోచన పరలోకంలో జరిగింది. ఆ జరిగినటువంటి ఆ సంభవం తర్వాత ఇప్పుడు ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో ఇంకొక వచనం కూడా చదువుదాం. 43వ యెషయా పుస్తకము 11వ వచనం. 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎవరైతే సృష్టిని చేశారో, ఎవరైతే ఈ ప్రపంచ దేశాలను లేక ప్రపంచాన్ని చేశారో, ఎవరైతే మనుషులను సృష్టించాడో ఆయన చెప్తున్న మాట ఏంటండి, నేనే యెహోవాని, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. మన మూల వాక్యం ఏంటి చెప్పండి? వాక్యం అమ్మా. దావీదు పట్టణమందు, మరి మర్చిపోతే అలాగా? చెప్పండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఆ పాత నిబంధన దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే దేవుడను, నేను తప్ప వేరొక రక్షకుడు. ఆ రక్షకుడు ఇప్పుడు ఏమయ్యాడంటే కొత్త నిబంధన పుస్తకంలో భూమి మీదకి వచ్చేసాడు. ఎలా వచ్చాడు? రక్షకుడుగా వచ్చాడంట. ఆయన పేరేంటంట? దాని పక్కన క్రీస్తు అని ఉంటుంది. మళ్ళీ యేసు అంటున్నారు మీరు, క్రీస్తు అని ఉంటుంది. ఓకేనా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. వెళ్ళిపోతున్నావా? వారిలో కొందరు ఎవరిని? ప్రభు అని లేదా? మనము ప్రభువును శోధింపకుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపో తొందరగా. నా మీద హైట్ ఉన్నావు కదరా, అందరూ నీ అనియాంకే చూస్తున్నారు. హరియా, వెరీ గుడ్. మన మూలవాక్యం మళ్ళీ ఒకసారి. దావీదు పట్టణమందు ఆయన పేరు క్రీస్తు. వెరీ గుడ్. ఏంటి అప్పుడే ఇసుకుపోయినట్టున్నావు? 10 నిమిషాలు కాలేదు అన్నటి. అసలు నన్నే ఎట్టా అంటున్నావు అంటే మీ పాస్టర్ గారిని ఏపడేసేస్తున్నావేమో. వినండి. ఇప్పుడు అక్కడ క్రీస్తు అనేటువంటి మాటకి అక్కడ మాట అక్కడ ఉంది చూడు. మనం ప్రభువును శోధింపకుందుము అనేటువంటి మాట. ప్రభువు దగ్గర ఒక నంబర్ వేసి కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఏమనుంది? క్రీస్తు అని ఉంది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే క్రీస్తు అనగా అర్థం ఏంటి? ప్రభువు. ప్రభువు అని ఉంది. ఓకేనా? ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఇంకొక వచనం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రభువే ఆత్మ. చాలు, మనకు అర్థాలు ఒకదాన్ని. ఆ రక్షకుడు ఎవరో చూపిస్తున్నాను ఈ రాత్రి. ఆ రక్షకుడు ఎవరో చూపించడానికి నా ప్రయత్నం, నా బాధ. ఆ దేవుడు ఎవరో, ఆ రక్షకుడు ఎవరో చూపించి రాత్రి మీకు చూపించి వెళ్ళిపోదామని నా ఆశ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడంట. ఆయన పేరు క్రీస్తు అంట. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే పౌలు గారు రాశాడు ప్రభువు అని ఇచ్చాడు. ప్రభువు అంటే ఇప్పుడు ప్రభువు అంటే దానికి అర్థం ఏంటంటే ఆత్మ. చెప్పండి ఏంటిది? ఆత్మ. అంటే పాత నిబంధన పుస్తకంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆత్మగా ఉన్నాడు. నీకెలా తెలుసురా అంటే ఇందాక మనం 3:10-9 చదివాం. కొందరు ప్రభువును శోధించిరి.
3:10 మొదటి కొరింథీయులు 3:10. మనము ప్రభువును శోధింపకుందుము, వారిలో కొందరు ఎవరిని? ప్రభువును శోధించి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, అంటే పాత నిబంధన పుస్తకంలో సర్పం వల్ల నశించిపోయారంట. ఎందుకు నశించిపోయారంటే ఈ ఐగుప్తు ప్రాంతం నుండి, ఐగుప్తులో గోషేన్లో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు దేవుడు 10 అద్భుతాలు చేశాడు. ఎన్ని అద్భుతాలు? 10 అద్భుతాలు చేసేసరికి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మిశ్రిత జనాంగం ఉన్నారే, ఒరే వీళ్ళ దేవుడు మంచి దేవుడు రా, వీళ్ళ దేవుడు మామూలుడు కాదురా బాబు, నీటిని ఎర్రగా మార్చేశాడు, అబ్బో వడగండ్లు కురిపించగలుగుతున్నాడు, చాలా శక్తిమంతుడని కొంతమంది వీళ్ళతో పాటు మిశ్రిత జనాంగం బయలుదేరారు. మిశ్రిత జనాంగం బయలుదేరి తిండి కోసం ఆరాటం. వీళ్ళకి ఏం ఆరాటం? తిండి కోసం ఆరాటం. నేను మీకు ఒక సంగతి చెప్తా, ఏమనుకోరుగా. మనకి కూడా ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత భోజనాలు పెడతారా? ఉందా? భోజనాలు ఉన్నాయా? ఉన్నాయి. కొద్దిగా లేట్ అయిందనుకో, ఆపు ఆపు ఆపు, ఇగో ఈ సంఘ పెద్దలు మిమ్మల్ని కాదులే, అరే రోజు తినేదే కదరా, ఆ భోజనాలు రోజు తింటాం. ఇంకా నయ్యం, మీటింగ్ పెట్టిన తర్వాత భోజనాలు పెట్టిన తర్వాత దాన్ని సహవాస భోజనం అంటారు. అమ్మా ఏం భోజనం అది? ఇంట్లో భోజనం చాలా ఉంటుంది, మనకి రకరకాలైనవి ఉంటాయి. కానీ చర్చిలో ఎందుకు పెట్టుకుంటామంటే మనం సహవాసంగా కూర్చుని ఒకరి కష్టాలు ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరి కష్టాలు పంచుకుంటూ అలా తినాలి. కానీ దొరికిందే చార్జ్ సరుకుని 3 కంచాలు వేసేయకూడదు. ఉదాహరణకి మా అన్నయ్య ఉన్నాడు, నేను ఆయనకంటే వయసులో చిన్నోడు కదా. మాకు సహవాస మీటింగ్స్ జరిగినప్పుడు సహవాస భోజనం కూడా పెడతారు. అప్పుడు మేము ఇద్దరం కూర్చుని మాటలు తింటూ, అన్నయ్య నా పరిచర్య కొద్ది చిన్నగా ఉంది అన్నయ్య, నువ్వు పెద్ద పరిచర్య సేవలో అనుభవం కనుక ఉన్నావు కనుక అన్నయ్య అట్లా సూచనలు సలహాలు ఇవ్వమంటే అన్నయ్య నాకేమిస్తాడు? సూచనలు సలహా ఇస్తాడు. నా సంఘంలో దాన్ని నేను అప్లై చేసుకుని నా సంఘాన్ని బలపరుచుకుంటా. హల్లెలూయా. మీరు భోజనాన్ని కూర్చున్నప్పుడు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు మాట్లాడుకోవాలి, అంతేగాని చెప్పాగా కుమ్మేయకూడదు. అర్థమవుతుందన్నమాట. మాట్లాడుకుంటూ కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ప్రార్థన చేస్తానని అనకూడదు. వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి కొంత డబ్బులు పోగు చేసి సంఘ పెద్ద గారికో పాస్టర్ గారికి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? సరే, మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత చికెన్ వేశారు. ఆ చికెన్లో నీకు ఒక్క మెడమొక్కే వచ్చింది, అయిపోయింది. నాకు మెడమొక్కేశారు. ఇంకో ఆదివారం రాదు. ఏమిట్రా అంటే మెడమొక్క. నాకు సంఘపతి గారు ఇరిగిపోయిన లడ్డు ఇచ్చాడు. అరే రోజు తినేదే కదరా, పొరపాటున ఏదో మెడమొక్క వచ్చిందో లేకపోతే ఏదో కాలు మొక్క వచ్చిందో రెక్క మొక్క వచ్చిందో, నేను గుడికి రాను. మా ఎక్కడ ఆ మిశ్రిత జనాంగం ఉన్నారే, ఇశ్రాయేలు జనాంగంతో పాటు ఐగుప్తు నుంచి వచ్చారా, వీళ్ళందరూ ఏం చేశారంటే గొడుగుతున్నారు. ఎవరి మీద? దేవుని మీద గొడుగుతున్నారు. అప్పుడు మోసే మీదలే, ఇప్పుడు ఈయన ఒక్కడే ఖాళీగా ఉంటాడుగా. ఏదొచ్చినా ఈయనకే రాళ్ళ దెబ్బలు, అన్ని దెబ్బలు. మీకెన్ని కష్టాలు వచ్చినా మా కోసం అయ్యగారు సరి ప్రార్థన చేయట్లా. మా కోసం అయ్యగారు, నువ్వేమో రోజు మొగల రేకులు, ఇత్తడి రేకులు, డబ్బా రేకులు, దూకుడు చూస్తూ ఉండు. ఏమండే, నువ్వేమో పెద్ద పెద్ద ప్లాటినమా ఏంటి, పెద్ద పెద్ద ఎల్ఈడీలు వస్తున్నాయి ఈ మధ్యన, ప్లాస్మా టీవీలో పెద్ద పెద్ద వేసుకుని ఛానల్ మీద ఛానల్ చూస్తూ ఉండు. నీకేమో కష్టాలు నష్టాలు వస్తే మా కోసం అయ్యగారు, మా అమ్మ పాస్టమ్మ గారు ప్రార్థన చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, నేను గుడికి రాను. నువ్వు రాకపోతే ఏంటి? ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్తా, ఏమనుకోరుగా. మీరు అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు, రాత్రికి వెళ్ళిపోతా కదా. నేను మీరు ఆదివారం ఏం చేస్తారు? ఇలాగా సాక్ష్యం చెప్తారుగా, ప్రభు నమస్తోత్రములు, మీ అందరికీ వందనములు. మరి ఏమిటంటే హల్లెలూయా, నేను అలా వెళ్ళానండి, కింద పడిపోయానండి, లెగుద్దాం అనుకున్నానండి, లాస్ట్ వాడు ఉండదు.
అయితే అమ్మా ఇది చూడు, నువ్వు అలా లేచి సాక్ష్యం ఇస్తావుగా, నువ్వు వాళ్ళకి అర్థం కాకపోయినా నీకోసం వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పు? ఒక 100 మందో 200 మందో మీ సంఘంలో ఉంటే మీరు అందరూ నీకోసం ఏం చేస్తారు? ఆదివారం నువ్వు బ్యాగ్ తగిలించుకుని అదే బంతే భోజనాలకి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయావు అనుకో, నీకోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా? అంటే నువ్వు కాపుదల్లో బయటికి వెళ్ళావా, లోపల ఉన్నావా? నువ్వు సాక్ష్యం చెప్తే కాపుదల్లో ఉన్నావా? అందరూ ప్రార్థన చేస్తే కాపుదల్లో ఉన్నావా, బయట ఉన్నావా? నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. ఆదివారం గుడి మానేసి గిరగిరా తిరబాకండి. అర్థమవుతుందా? గిరగిరా తిరిగావనుకో ఎప్పుడైద్ది మరి అది మళ్ళీ అప్పుడు ఎప్పుడైనా మళ్ళీ ఈయనకే చుట్టుకుంటుంది. ఏదైనా దెయ్యాలు పట్టినా రోగాలు వచ్చినా ఈ పిల్లకాయలకి బండి చక్రాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. బండి చక్రాలు అంటే తెలుసురా? తెలీదా? సున్నాలు వచ్చినప్పుడు ఫస్ట్ గారు వీడికి అసలు ఏమీ రావట్లేదు. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తాం. ఇంకొక మాట చెప్తాం, సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఏమనుకోరు, చెప్పనవద్దా? మీరు ఆదివారం అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటారా, చేయించుకోరా? ఎందుకు? ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది అంటున్నా? మాటకు మెదిలితే వచ్చి ఇప్పుడు నేను వచ్చాక కాసేపు ఆగినా నా దగ్గరికి వచ్చాను. ఇక ఎందుకమ్మా నీకు? నేనేమంటున్నానంటే, మీ అయ్యగారి కోసం మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఏం చేశారు? మా కోసం మేమే చేసుకోరాలా? మరి అనోక మళ్ళీ ఇది ఈ బాధ ఒకటేంటారు. మీ అయ్యగారి కోసం రోజు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మా పాస్టర్ గారిని కృపావరాలతో నింపండి అని చెయ్యాలి. ఏం చేస్తారు? ఆ కృపావరాలు ఎవరికి ఉపయోగం? అది నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. నీకు ఎప్పుడు అవసరం అప్పుడు వాడుకో. మీ ఊర్లో ట్యాప్లు ఉంటాయా? బింది నిండిపోయింది, ఏం చేస్తావు? మరి అవసరం ఉన్నప్పుడే తీస్తున్నావా, అవసరం లేనప్పుడు కూడా తీస్తున్నావా? మరి నీకు రోగం రాపోయినా, కడుపు నొప్పి రాపోయినా, తలనొప్పి రాపోయినా ఎందుకు ప్రార్థన చేసుకుంటా? ఇప్పుడు అర్థమైంది వీళ్ళకి. ఓహో, మాటికి ప్రార్థన చేయించుకోకూడదు. ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలి? అవసరం ఉన్నప్పుడే చేయించుకో. ఈయన దగ్గర అన్ని వరాలు ఉన్నాయి, కృపావరాలు అన్నీ ఉన్నాయి. స్వస్థత వరం ఉంది, దర్శన వరం ఉంది, దెయ్యాలు పోగొట్టే వరం ఉంది, అన్నీ. ఈజ్ అనాయింటెడ్ దెన్ హీ అపాయింటెడ్ హియర్. హల్లెలూయా చెప్పరే. ఈయన అనాయింటెడ్ పర్సన్ అంతే. మీ అయ్యగారు బ్రతికి ఉండగా ఇంకెవరు చెయ్యని నెత్తి మీద రాకుండును గాక. ఆయన బ్రతికున్నంత కాలం ఎవరి చేతులు మీ మీద రాకూడదు. ఎందుకు పాస్టర్ గారు అంటారేమో, నా దగ్గరకు వచ్చి చాలామంది పాస్టర్ గారు అండి నా కోసం రోజు ప్రార్థన చేయవా అంటారు. మరి నువ్వేం చేత బిర్రుగా తిని 3 పూట్ల, లేకపోతేనేమో ఇక కాళ్ళు మైనెట్టుకుని. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ప్రార్థనకు 100 రూపాయలు పెడితే బాగుండి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కడు రాడు, దెబ్బకు పరా. అమ్మా దైవజనుడు, మీ దైవజనరాలు, మీరు ప్రార్థన చేసుకోకపోయినా చేసుకున్న వాళ్ళు మీ కొరకు ఎప్పుడు కన్నీళ్లు కాస్తారు తెలుసా మీకు? నేను నా ఊరికి కావలి వాడిని చెల్లి తమ్ముడు అన్నాక మా ఊరోళ్ళందరూ చక్కగా పడుకోవాలి, నేను రాత్రి అంతా పడుకోకుండా, యేసయ్యా నా గ్రామాన్ని రక్షించండి నాయన, నా గ్రామాన్ని కాపాడండి నాయన, పంట పొలాలు కాపాడండి నాయన, యవనస్తులు రకరకాలైన వ్యసనాలకు గురైపోతున్నారని నేను రాత్రి పడుకోను. నా గ్రామానికి నేను కావలివాడిని. ఇదిగో ఈ కాలనీకి ఇదిగో ఈయన కావలివాడు. హల్లెలూయా. కావలివాడు పడుకోడు చెల్లి తమ్ముడు అన్నాక, కావలివాడు పడుకోరు. మీరేమనుకుంటున్నారంటే తెల్ల బట్టలు వేసుకుని చిన్న బ్యాగ్ వేసుకుని వస్తే లెక్క లేకుండా ఉంటావు నువ్వు. 10 రూపాయల కోసం వచ్చాడు అనుకుంటారు. ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తే కాను కోసం వచ్చాడు అనుకుంటారు. అమ్మా మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. యేసయ్య ఏమని చెప్పాడు తెలుసా? ఎవరు దైవజనుడిని ఆహ్వానిస్తారో వాళ్ళతో పాటు యేసయ్య వస్తాడంట. హల్లెలూయా. దైవజనుడు నీ ఇంట్లో అడుగు పెట్టడం దీవెన. హల్లెలూయా. మరి అది కదా, ఆయన మీ సన్నిధిలో మీ ఇంట్లో అడుగు పెడితే దీవెన. ఎందుకంటే ఆయనతో పాటు యేసయ్య వస్తాడు. నేను నా ధ్యానంలో, నా వాక్య ధ్యానంలో తెలుసుకున్న మాట ఏంటంటే, దైవజనుడు నథింగ్ బట్ పరిశుద్ధాత్ముడు. నీకెట్టా తెలుసునంటే అవన్నీ చెప్పాలంటే తెల్లారిపోద్ది.
మన పాఠంలోకి వద్దాం. ఇప్పుడు ఆ పాత నిబంధన దేవుడు అయినటువంటి ఆ యెహోవా అనబడినటువంటి ఆయన, హెబ్రీ భాషలో యెహోవా అంటే గాడ్ అని అర్థం అమ్మ. చెప్పండి యెహోవా అంటే అర్థం ఏంటి? గాడ్, అంతే. ఆ దేవుడు అప్పుడు ఆత్మదేవుడుగా ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేశారంటే తిండి కోసం ఆరాటపడి దైవజనుణ్ణి నిందించారు. దేవుడిని నిందిస్తుంటే తాపకరమైన సర్పాలు వచ్చినాయంట. వారిని కొట్టడంతో చచ్చిపోతా ఉన్నారు. అప్పుడు దైవజనుడికి దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, బాబు ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి ఆ ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభం మీద పెట్టమని చెప్పాడు అనమాట. అలా పెట్టి నిలవబెట్టినప్పుడు దాన్ని ఏం చేయాలంటే, ఎవడైతే సర్పకాటుకు గురవుతాడో వాడు వెళ్ళి అది ఎక్కడుందో దాని దగ్గరికి వెళ్ళి నిదానించి చూడాలంట. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా వాక్యాన్ని గమనించాలి. వాక్యం బాగా గమనించాలి. కూర్చో తమ్ముడు, కూర్చో. మీరు ఏన్షియంట్ మెడిసిన్ చూస్తే, ఇప్పుడు డాక్టర్ గారి యొక్క కారు వెనకాల ఒక గుర్తుంటుంది, ఒక సిలువలాగా గుర్తుండి దానికి 2 పాములు ఇలా ఉంటాయి. కానీ ఏన్షియంట్ మెడిసిన్కి ఒక పామే ఉంటుంది. దట్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ బైబిల్. గట్టిగా చప్పట్లో. అంత మాత్రమే కాదు, కానీ నీ బైబిల్లో GPS ఉందా? GPS బిడ్డ, కారు వేసుకుని వెళ్ళేటప్పుడు GPS పెట్టుకుంటావా? నా యేసయ్య నేను నడిపించిందేమో, నా యేసయ్య ఉన్న చోటికి నడిపించింది ఒక చుక్క, నక్షత్రం నడిపించిందా? ఆ GPS ఇప్పుడు మనం వాడుకునే GPS. చప్పట్లో. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, ఎప్పుడైతే ఈ ఇత్తడి సర్పాన్ని చూసి నిదానించి చూడాలంట. అప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడుగుతారు, ఏంటి పాస్టర్ గారు అంటే మమ్మల్ని పాములు కొలవమంటారండి? నో, అదేమో ఛాయ. ఏది ఛాయ? పాత నిబంధన ఛాయ. కొత్త నిబంధనలో యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి గబగబా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. హల్లెలూయా. అమ్మ, వాక్యాన్ని బాగా గమనించండి. పాత నిబంధన పుస్తకంలో దేవుడు ఛాయగా కనపడ్డాడు, దేవుడు ఛాయగానే ఉన్నాడు. కొత్త నిబంధనలో నెరవేర్పుకొచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. రైట్, గట్టిగా స్తోత్రం చెప్పండి. రైట్, ఏంటంటే ఛాయ నెరవేర్పు అన్నాను కదా. చాలామంది మిమ్మల్ని అడుగుతారు, ఈ మధ్యన చాలామంది మీరు సెల్ ఫోన్లో వాటిలో చూస్తారు, యేసయ్య ఎప్పుడు పుట్టాడో డేట్ లేదు అని చెప్తున్నారా? మీకు విన్నారా ఎప్పుడన్నా? వినలేదా? ఎంతమంది విన్నారు? మీరు చూస్తున్నారు, మీరు ఫాలో అవుతున్నారు అన్నమాట సోషల్ మీడియాని. నేనేమంటున్నానంటే, ఇది ఎవరి పుస్తకం అమ్మా? యేసయ్య పుస్తకం, దేవుని పుస్తకం కాదు, దేవుడు కాదు. యేసయ్య పుస్తకంలో యేసయ్య గురించి ఉండదా? లేవియాకాండ పుస్తకంలో మీకు అసైన్మెంట్, చూడొద్దులే, రాసుకో. లేవియాకాండ పుస్తకము 23వ అధ్యాయంలో పస్కా పండగ అంటే యేసు ప్రభు చచ్చిపోయిన రోజు, పులియన్ రొట్టెల పండుగ అంటే యేసయ్యను బరియలు చేసిన రోజు, ప్రథమ ఫలముల పండుగ అంటే యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, మరణాన్ని గెలిచిన రోజు, పెంతుకొస్తు పండుగ అంటే పాత నిబంధనలో 2 రాతి పలకలు వచ్చిన రోజు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగినటువంటి రోజు. తర్వాత ఇంకొక పండుగ శృంగధ్వనుల పండుగ అనే పండుగ ఉంటుంది. ఆ పండుగ ఏమో దేవుని యొక్క 2వ రాకడ గుర్తు. శృంగధ్వని అంటే బోరధ్వని వినపడితే ఇక్కడ ఎక్కిరమ్ము, ఆ డేట్ కూడా ఉంది. కొట్టు, చప్పట్లు కొట్టు. మీరు కొట్టరు, ఎందుకంటే మీరు నమ్మరు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఒక అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? లేదు మాట్లాడరేంటి నా నాయన, లేదు అని ఇదొకటి అర్థం, ఇదొకటే తెలిసింది. యేసయ్యను ఒక రోజున అడిగారు, ప్రభువా నీవు ఎప్పుడు వస్తావు నాయన అని అడిగితే, ఆ విషయాలు మీరు తెలుసుకోవడానికి మీ పని కాదు అన్నాడు. ఇంకో తర్వాత ఏమన్నాడు చెప్పండి? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
మీకు అన్నీ నేనేమంటున్నానంటే, అమ్మా బాబు, ఇది దేవుని పుస్తకం, ఇది మనకు అర్థం కావట్లేదు. ఇది ఇది నేను ఇందాకే చెప్పాను, దీని క్రమమైన పుస్తకం అని చెప్పాను. ఈ క్రమమైన పుస్తకంలో అన్ని క్రమంగా ఉంటాయి. దీన్ని ధ్యానం చేయాలంటే దీని దగ్గర కూర్చోవాలి, పరిశుద్ధాత్మ దగ్గర కూర్చుని ఏడవాలి, ప్రభువా నువ్వు ఎందుకు ఈ వాక్యం వ్రాయించావు అని పరిశుద్ధాత్ముడిని అడిగితే పరిశుద్ధాత్ముడు రివీల్ చేస్తాడు. ఆ విషయమే యేసయ్య చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకుంటారో మీకు అన్నీ కూడా రివీల్ అవుతాయి అని చెప్పాడు. హల్లెలూయా. మీకు పర్ణశాలల పండుగను ఎప్పుడన్నా విన్నారా మీరు? మీకు అసలు మీకు ఎంతసేపు కొత్త నిబంధన తప్ప పాత నిబంధన తట్టదేమో. పర్ణశాల అంటే ఇది తాత్కాలికమా శాశ్వతమా? ఈ పందిరి నాట్ దిస్ పాయింట్ వరకు. గుడారం అంటే మీ సర్కస్ వాళ్ళు వేసుకుంటారే గుడారం, అది తాత్కాలికమా శాశ్వతమా? నాట్ దిస్ పాయింట్ వరకు. ఈ శరీరం పర్ణశాలల పండగ అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన రోజు. మీకు బాగా అర్థం కావటానికి 119వ కీర్తన 1వ వచనం నెత్తి మీద ఒక హెబ్రీ పదం ఉంటుంది చూడు. 119వ కీర్తన నెత్తి మీద ఒక పదం ఉంటుంది చూడు, నెత్తి మీద ఆలెఫ్ అంటే బలవంతుడైన దేవుడు. రాసుకోండి పక్కనే. ఆలెఫ్ అంటే బలవంతుడైన దేవుడు. 8 వచనాల తర్వాత ఇంకో లెటర్ ఉంది చూడు. బేట్ అంటే గుడారము. అమ్మా, బేట్ అంటే గుడారము అంటే ఇందాకేమన్నాను? తాత్కాలికమైన పందిరి. అంటే బైబిల్లో గుడారము నథింగ్ బట్ శరీరం అని పేతురు గారు అంటారు. పేతురు పుస్తకంలో 1వ అధ్యాయంలో 13-14 వచనం, ఇదిగో నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము నేను మిమ్మల్ని రేపదలుచుకున్నానని ఉంటుంది. వద్దు, ఇంటికి వెళ్ళాక చదువుకోండి, వినండి. దేర్ఫోర్ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, యేసయ్య శరీరధారిగా పుట్టినటువంటి రోజు పాత నిబంధనలోనేమో పర్ణశాల పండుగగా ఉంది, కొత్త నిబంధనలోనేమో యేసయ్య పుట్టినరోజుగా కనబడుతుంది. మీరు ఇంకా బాగా చరిత్రముఖంగా చూస్తే హేరోదు ఎప్పుడు పరిపాలించాడో మీకు తెలుసు. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, హేరోద్ ద గ్రేట్ అని కొడితే అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో ఆ పరిపాలన కాలంలో నా యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, పాత నిబంధన దేవుడు కొత్త నిబంధన దేవుడుగా భూమి మీదకి వచ్చాడు. అప్పుడు ఆత్మదేవుడుగా ఉండేవాడు, ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయన శరీరధారిగా వచ్చాడు. ఈ శరీరధారి అయినటువంటి వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అనేటువంటి ప్రశ్న ప్రజలందరికీ కలగబోయేటువంటి మహాసంతోషకరమైన శుభవార్తమానం ఎలాగంటే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-14 చూడు. మరియు వెరీ గుడ్. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఆయన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఆకాశం వైపుకెత్తి గట్టిగా హల్లెలూయా. అమ్మా బాబు, వాక్యాన్ని బాగా గమనించండి. పాత నిబంధనలోనేమో ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడాలి, కొత్త నిబంధనలోనేమో యేసు ప్రభువు నిజమైన దేవుడు అని విశ్వసించాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. దైవజనుడు జెర్మియా గారు చెప్పిన వాక్యం కానీ ఇక్కడ ఉన్న దైవజనులు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మీ పాపాలన్నింటినీ కూడా ఆయన శరీరం ద్వారా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? తుడిచివేస్తాడు. మన పాపాన్ని అన్నింటినీ తుడిచివేస్తాడు. ఇప్పుడు ఈ తుడిచివేసినటువంటి నిన్ను ఆయన ఏం చేస్తాడంటే, చివరిగా ఒక వచనం చదివి ముగింపులోకి వచ్చేద్దాం. సంతోషపడిపోతున్నారు రా నాయన.
అమ్మో అయిపోయిందట్లా వాక్యం. హుర్రే. చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి, ఇందాక చదివినటువంటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2 కొరింథీ 3:17-18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మహిమ నుండి. ఓ మై గుడ్నెస్, గట్టిగా చప్పట్లో. ఒక్క నిమిషం మీరు బైబిల్ మూసేయచ్చు. అమ్మయ్యా అయిపోయిందిరా. బైబిల్ మూసేయండి, వివరించేసి ముగించేస్తా, సరేనా? వాక్యం అర్థమవుతుందా? ఒక అక్క అంటుంది ఇలాగలా అంటుంది. వినండి, మరలా చెప్తున్నా. మనిషి 2 భాగాలండి. మనిషి 2 భాగాలు. ఒకటి ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ, బాహ్య పురుషుడు అంటే శరీరం. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు అక్క. బాహ్య పురుషుడు అంటే శరీరం, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. ఓకే, బాహ్య పురుషుడు మీకు ఇంకా బాగా బైబిల్లోకి మళ్ళీ వెళ్తా, మీరు చూడక్కర్లేదు. మట్టి ముద్ద ప్లస్ జీవాత్మ ఎవరు? అక్కడ ఒకటి తయారయ్యాడు. 2 ఎవరో నరుడు పేరమ్మా. బాహ్య పురుషుడేమో శరీరం, ఆంతర్య పురుషుడు ఆత్మ అన్నాను కదా. అక్కడేమో మట్టి ముద్ద ప్లస్ జీవాత్మ కలిస్తే ఆదాం తయారయ్యాడు. ఓకే, ఇప్పుడు చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక. అప్పుడు మళ్ళీ చదివిస్తున్నా, తప్పదు. నా సొంత మాటలు చెప్తే అయిపోయింది రాని, అయిపోయింది. ఒకటే, నా సొంత మాటలు చెప్తే మళ్ళీ నేను యేసయ్యకి నేను చెప్పలేను. దేవుని బిడ్డలారా హల్లెలూయా అని చెప్పలేను. 1:11 లైను, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ లైను, పాత ప్రింటింగ్లో లేక 5వ. యేసుక్రీస్తు, నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, చదివేయి, మృతులను. 1:11 లైన్, 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున, నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, దేన్ని బట్టి? పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడిన. చప్పట్లో ఆపండి, వినండి, మీకు అర్థం కావటానికి. శరీరమేమో దావీదు సంతానము, లోపల ఉన్న ఆంతర్య పురుషుడేమో పరిశుద్ధాత్మ మరియమ్మ దగ్గరికి వెళ్ళి, మరియమ్మ గారు మీ గర్భాన్ని నాకు ఇస్తావా అని అడిగింది. ఎందుకు బాబా? నేను శరీరధారిగా పుట్టాలనుకుంటున్నాను, అందుకే కావాలని అడిగింది. బాబు, మా ఊర్లో పెళ్ళి కాకుండా గర్భవతి అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు బాబు అని అన్నది. అది నేను చూసుకుంటాలే అని యేసయ్య అన్న తర్వాత ఓకే అన్నది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని ఉంటుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తిని నిన్ను కమ్ముకొనును అని ఉంటుంది. ఆ పరిశుద్ధాత్ముడు అని లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, అక్కడేమో ఎక్కడ ఆది కాండంలోనేమో మట్టి ముద్దలు పైన తయారు చేశాడు, అంటే వేళ్ళు చేతులు కాళ్ళు తయారు చేశాడు. లోపల ఆంతర్య పురుషుడు లేడు. ఎప్పుడైతే జీవాత్మ లోపలికి వెళ్ళిందో లోపల ఉన్నటువంటి ఎముకలు, కళ్ళు, డైజెస్టివ్ సిస్టమ్, పేగులు, నరాలు, గుండె, కాలేయం, ప్రేమ మొత్తం తయారైపోయింది. గట్టిగా చప్పట్లో. ఆ జీవాత్మకున్న శక్తి ఏంటంటే లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ, అంటే ఆంతర్య పురుషుడు తయారయ్యాడు. ఆ జీవాత్మ, ఏ జీవాత్మ? ఆయనలో జీవముండను యేసుక్రీస్తు ఉన్నాడే, ఆయన మరియమ్మ దగ్గరికి వచ్చి అడిగాడు, నీవు నాకు నీ గర్భాన్ని ఇస్తావంటే
ఇక్కడ ఈ గర్భంలో ఏం చేశాడు తెలుసా? దేన్ని తయారు చేసుకున్నాడు? బాహ్య పురుషుని తయారు చేసుకున్నాడు. చప్పట్లో. మీకు అర్థం కాదులే, నేను చెప్తాను. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్తాను, చూడండి. చాలా వద్దా? ఇప్పుడు పాటలు పాడుతూ వాక్యం చెప్తూ ఇప్పుడు చచ్చిపోయాను అనుకో, అప్పుడు జర్మయ్య గారు ఫోన్ మా అన్నయ్యతో ఒక ఐస్ బాక్స్ తీసుకురమ్మంటారు. ఐస్ బాక్స్ ఇక్కడ తెచ్చేస్తారు, నన్ను అలా పడుకోబెడతారు. మా ఐజగ్ గారేమో ముక్కలో 2 ముక్కలు దూదులు పెట్టి, ఇక అయ్యగారు ఇలా అందరూ ఫోన్లు చేస్తారు. ఏమండి, హనోక్ గారు పోయారు అంట. ఏమంటారు? హనోక్ గారు పోయారా? నేను ఇక్కడే ఉన్నానా అమ్మా? నా బాడీ ఎక్కడే ఉంది, ఏం వెళ్ళిపోయింది? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. ఎవరెవరిని తీసుకెళ్ళాడు? పేతురు, యోహాను, యాకోబుని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అన్నాడు అంతే. లోపల నుంచి బయటకు వచ్చాడు, మన బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి మోషేను ఏలియాలు ఇద్దరు వచ్చారంటే వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు ఈ పేతురు గారు ఏమంటాడు? మీకు నేను 3కి 3 నోట్ దిస్ పాయింట్ అంటే అప్పుడు వాళ్ళకి ఏమి లేదు. ఇప్పుడు దాకా విన్నావుగా బిడ్డ, ఏమి లేదు. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు? మీరు ఇక్కడ ఉండటం మంచిది, ఇక్కడ ఉండటం మంచిదా? ఈ భూలోకంలో ఉండటం మంచిదా? ఇక్కడ ఎప్పుడు చూసినా కన్నీళ్ళు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నొప్పులు. అమ్మో, అప్పుడు యేసయ్య రూపాంతరం ఏంటంటే లోపల ఉన్న ఆంతర్య పురుషుడు బయటకు వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. నేను యెరూషలేములో చేయబోతున్నాను నిర్గమం గురించి మాట్లాడుతున్నాను. నిర్గమము అంటే కమౌట్. చెప్పండి, నిర్గమం అంటే దేంట్లోంచి బయటికి రావాలి? మనం ఈ శరీరం నుంచి బయటికి రావాలి. ఈ శరీరం మూలుగుచున్నాం, యేసయ్య ఎప్పుడు వస్తాడా అని సృష్టి మొత్తం మూలుగుతా ఉంది, ఏకగ్రీవంగా మూలుగుతా ఉంది. నేను ఇందాకేమన్నాను? పులకించెను సర్వలోకం. ఎందుకు? యేసయ్య భూమి మీదకి వస్తే, ఆయన చెయ్యాల్సిందంతా చేస్తే సృష్టి మొత్తం ఏమవుతుందంటే మొత్తం క్లోజ్ అయిపోద్ది అనమాట. దానికోసం సృష్టి మొత్తం ఏడుస్తూ ఉంది. నేను మీకు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా ఆంతర్య పురుషుడైన పరమాత్ముడు. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు మర్మం చెప్తున్నాను, చివరాఖరిగా మర్మం చెప్తున్నాను. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆ మట్టి బొమ్మలోకి అని ఊదామో, ఒక సగం పార్టు ఆదాములోకి వెళ్ళిపోయింది. దేవునిలో ఉన్న సగం పార్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఎవరిలోకి? ఆదాములోకి వెళ్ళిపోయింది. నీకు ఎలా తెలుసురా అనోక అంటే, అతనిలో నుండి మనం అందరం పుట్టుకొచ్చాం. అందుకే మనం ఏమైపోయాము? అతను పాపం చేశారు కాబట్టి మనం కూడా నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు, పాపులమే అయిపోయాం కదా. ఇప్పుడు ఈ పాపం నుండి విమోచించడానికి యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆదాము దేవునికి కుమారుడయ్యాడు. ఎప్పుడు? జీవాత్మను బట్టి కుమారుడయ్యాడుగా. ఆ కుమారత్వాన్ని పక్కన పెట్టి యేసయ్య ఏం చేశాడంటే పందా మార్చుకున్నాడు. ఎలాగా? పెళ్లి బంధము అనేటువంటి దాన్ని మార్చాడనమాట యేసయ్య. పెళ్లి బంధము అంటే ఆదాము సగము, అవ్వమ్మ ఇద్దరా ఒకళ్ళ? నాకు అది కావాలి అమ్మా. ఇద్దరా ఒకళ్ళ? ఒక్కడినే ఇద్దరు చేశాడు యేసయ్య, అవునా? ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావటానికి, ఏదైనా తోటలో బయటకు వచ్చాం మనం అందరం కూడా. ఇప్పుడు యేసయ్య రెండోసారి రాబోతున్నాడు. దేనికోసం? తన వధువు సంఘాన్ని తీసుకెళ్ళిపోవటం కోసం. ఇప్పుడు యేసయ్య వరుడైతే మనం అందరం యేసయ్యకి కదా. సరే, ఇప్పుడు వినండి. ఇప్పుడు యేసయ్య, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8:1-2 వచనాలు వద్దు, ఇప్పుడు చదవద్దని చెబుతున్నానుగా. నువ్వైనా కూడా నీది నీదే, నాది నాదే. వినండి, యేసు ప్రభు వారు సింహాసనానికి అంటే మహాత్మ్యానికి కుడి పార్శ్వమునున్నాడు. ఎడమ పార్శ్వంలోకి ఎవరు వెళ్ళాలి చెప్పేయండి అమ్మా? మీకు పెళ్లి చేశారా? మీ పాస్టర్ గారు మీకు పెళ్లి చేశారా? కుడి పక్కన ఎవరున్నారు? అరే, మీ ఊళ్ళో ఎప్పుడు పెళ్ళిళ్ళు చూడలేదా? కుడి పక్కన ఎవరు ఉంటారు? అబ్బాయి ఉంటాడు, ఇటు పక్కన
అయ్య బాబు, యేసు ప్రభు కుడి పక్కన ఉన్నాడు, ఎడం పక్కన ఎవరు వెళ్ళాలి? నేనే అనొచ్చుగా. ఆ సంఘం ఎక్కడుంటారు? సంఘం ఎక్కడుంటారక? ఎక్కడుంటారు? నేనే అను, మళ్ళీ మనమే అంటాడు. నేనే వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? అందుకని ఇందాక వాక్యం ముసుగు లేని ముఖముతో, అంటే ఇది మన ముసుగు. మామూలుగా అయితే పెళ్ళిలో ఇలా అని ముసుగు తీస్తాడు. ఈ మట్టి మొహవాడు ఆ మట్టి మొహం దాన్ని చూడటానికి ఓహో అంట. అయ్య బాబు, నేనేమంటున్నానంటే, అమ్మా బాబు, యేసయ్య ఎంత పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు కదా. యేసయ్య అతి పరిశుద్ధుడైతే ఆ ఆవిడ ఎట్టుండాలి చెప్పాలి? అతి పరిశుద్ధంగా ఉండాలి. అంతేగాని మొగల రేకులు, ఇత్తడి రేకులు, దూకుడు, మగాడు సినిమాలు చూస్తా కూర్చుంటే రా కూర్చో పక్కన అంటాడా? నో. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, మీకు ఈ కాన్సెప్టు అర్ధనారీశ్వరుడు ఎప్పుడన్నా చూసారా మీరు? మీకు తెలియదేమో, నాకు తెలుసు. నేను అంతకుముందు ఆ భక్తి కూడా చేశా. ఏ భక్తి? అర్ధనారీశ్వరుడు అంటే సగమేమో పురుషుడు, ఆదాము సగం, అవ్వమ్మ సగం. వాళ్ళిద్దరూ ఒకటే. మీరు మీ వారు మీరిద్దరూ ఒకటే. ఇద్దరు అనుకోబాకండి. అంతేగాని నాది కట్నాన్ని తెచ్చాను, నాది 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 అన్నాం అనుకో, ఈ విమానం మాత్రం మోగిపోద్ది. చాలామంది కట్నాన్ని తెచ్చి నాది తెచ్చానుగా, చాలావమ్మ తెచ్చింది. అది మన కుటుంబం కోసమే కదా బిడ్డ, కుటుంబ క్షేమం కోసమే. కట్నాన్ని తెచ్చినా, ఆస్తిపాస్తులు తెచ్చినా, ఏదైనా. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, అమ్మా బాబు, యేసయ్య అతి పరిశుద్ధుడు. సరే, వచ్చాను కాబట్టి, ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి చెప్తున్నా. మా నాన్నగారు ఉద్యోగం నిమిత్తం బాంబే పారిపోయాడు అన్నాడు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు బాధ పెడుతున్నారని నాన్న అప్పుడు బొంబాయి పారిపోతే బొంబాయిలో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు నాన్న. అక్కడ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత మా నాన్న పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. మేము మొత్తం ముగ్గురు సంతానం. మొట్టమొదటి మా అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను పుట్టడం జరిగింది. అన్నయ్యకి 14వ సంవత్సరం వచ్చినప్పుడు అకస్మాత్తుగా మోకాళ్ళ మీద పడిపోతూ ఉండేవాడు. ఎందుకు పడిపోతున్నాడో తెలిసేది కాదు. ఎంతమంది పట్టుకున్నా ఇలా అనేవాడు, వాళ్ళు కూడా పడిపోయేవాళ్ళు. అంత బలంగా లాగేవాడు అనమాట. హాస్పిటల్, కేఎం హాస్పిటల్ అని బాంబే సిటీలో పెద్ద హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాడు నాన్న. మొత్తానికి 3 సార్లు ఫిట్స్ వచ్చిందండి అన్నయ్యకి. ఎన్నిసార్లు? అప్పుడోసారి డాక్టర్ గారి ముందే ఫిట్ వచ్చింది. ఆ ఫిట్ రావటం ఈ కనుగుంటులు 2 బయటకు వచ్చేసినాయి. వామిటింగ్ అయింది, విరోచనం అయింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. ఐసీ వార్డులో పెట్టారు 6 నెలలు. ఏమండి మా అబ్బాయి బ్రతికున్నాడా లేదంటే బ్రతికే ఉన్నాడు. మరి ఎందుకు ఇంటికి పంపించట్లేదు? మీరు ఇంటికి వెళ్తే సాకలేరు, అతను చనిపోతాడని చెప్తే, మొత్తానికి 6 నెలల తర్వాత ఒక డాక్టర్ ఈ కళ్ళ డాక్టర్ చెప్పింది, గోపాలకృష్ణ గారు మీరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారంటే, అమ్మ 6 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం, మీ అబ్బాయి చనిపోతాడు తీసుకెళ్ళిపోమంటే. మేము అప్పటి నుండి ఆంధ్రాకి వచ్చేసాం. ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 6 నెలలు, అక్కడ ఒక 6 నెలలు, మొత్తం 14వ ఏట మా అన్నయ్య చనిపోయాడు. మా అన్నయ్య చనిపోయిన 4 రోజులు తిరుగుకున్నాను, సేమ్ డిటో. మా అక్క బాధపడటం మొదలుపెట్టింది. మా అక్కకి అప్పుడు 14వ ఏట వచ్చింది, 14వ సంవత్సరం వచ్చింది. ఇద్దరం స్కూల్కి వెళ్తుంటే అకస్మాత్తుగా పడిపోతుండేది. అన్నయ్యలాగా హైట్గా ఉండేది. అమ్మ ఇలా పడిపోతుంది, నేను ఆపలేకపోతున్నానంటే మా అమ్మ మా నాన్న విజయవాడలో చూపించిన హాస్పిటల్ లేదు. అలోపతి, హోమియోపతి, తాయితులు, మంత్రాలు, ఇంకా భూత వైద్యం, ఏది కావాలంటే అది చేయించారు. నో యూజ్. అన్నయ్యకి 3 సార్లు ఫిట్స్ వచ్చింది, అక్కకైతే 5 సార్లు ఫిట్స్ వచ్చేదండి. ఒంట్లో నరాలన్నీ ఎగిరిపోతూ ఉండే. నేను మా అక్క పక్కనే పడుకునేవాడిని. ఎప్పుడూ కూడా నాకు తెలిసి మా అక్క ఎప్పుడు కూడా నిద్రపోలేదండి. ఎవరో ఒక ఆయన ఒక బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకుని అలా కొట్టుకుంటా అయ్యా 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 అంటూ ఉండేది. ఇలా బాధపడుతూ ఉంటే మా అమ్మమ్మ గారు మాకు యేసయ్యని పరిచయం చేశారండి. హల్లెలూయా. అమ్మ, ఎంతకాలం ఈ మందులు నమ్ముకుంటారు, ఈ మంత్రాలు తంత్రాలు ఎంత నమ్ముకుంటావు? యేసు ప్రభు నమ్ముకోమని చెప్తే మా అక్కని మొయ్యలేక మా అమ్మ ఇలా భుజంలో ఈడ్చుకుని చర్చికి తీసుకువెళ్ళేది. ఈ పిల్లల వయసులో నేను చర్చికి వెళ్ళేవాడిని. పిల్లలారా వినండి, ఆ వయసులో నేను భక్తి నేర్చుకున్నాను. అక్క అలా బెడ్ మీద బాధపడతానే ఉంది. నాకు ఫస్ట్ టైం కాలు విరిగిపోయింది. మచిలీపట్నం యోగలింగేశ్వరరావు డాక్టర్ దగ్గర నన్ను కట్టేసి పడుకోబెట్టారు.
నా ఆలోచనలు నాకంటే ముందుగా పరుగులు తీస్తున్నాయి. అన్నయ్యకి కాలు విరిగింది, అది తగ్గిన వెంటనే ఫిట్స్ రావడం మొదలైంది. ఫిట్స్ 3 సార్లు వచ్చింది, చచ్చిపోయాడు. వాడు చనిపోయిన వెంటనే నెల తిరగకుండానే అక్క బాధపడటం మొదలుపెట్టింది. ఒకవేళ అక్క చనిపోతే లైన్లో ఉన్నది నేనే. నాకు చాలా భయం వేసింది, చాలా ఏడుస్తున్నాను బెడ్ మీద. ప్రభువా, నాకు అలాంటి భయంకరమైన పరిస్థితి నాకు రాకుండా ఉంటే నీ సాక్షిగా బ్రతుకుతాను ఆయన ఒక తీర్మానం చేసుకున్నానండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ ఇంకో తీర్మానం కూడా చేసుకున్నాను. ప్రభువా, నా ఈ కాలు తగ్గిన వెంటనే పాప క్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటానయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా అంటే నాకు సంవత్సరం పాటు బెడ్ మీదే ఉన్నానేమో. 8వ తరగతిలో కొద్దిగా స్వస్థత వచ్చింది. మాట ఇచ్చిన ప్రకారంగా 8వ తరగతిలో యేసయ్యకి సొంతం అయిపోయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ఇచ్చాను బెడ్ మీద ఉండగానే. ప్రభువా, మా అక్క మా అన్నయ్యకి లాంటిది ఆ బలహీనత నాకు రాకుండా ఉంటాయా, నీ సేవ చేసుకుంటానయ్యా అన్న. ఆ పిల్లలకి సేవ అంటే తెలిసే అడగండి, ఎవరికి తెలియదు, నాకు తెలియదు. కానీ నా యేసయ్య మీ ముందుకు తీసుకొచ్చి సేవకునిగా మీ ముందు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మా బాబు, నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే, నా 8వ తరగతిలో నా యేసయ్యకి సొంతం అవ్వకపోతే, ఒకవేళ మా అక్కకు వచ్చినటువంటి బాధ నాకు గనక వస్తే కనుక, మా అన్నయ్యకి వచ్చిన బాధ నాకు వస్తే, నాకు ఆస్టియోజెనిసిస్ ఇంపర్ఫెక్ట్ అని ఎముకల వ్యాధి ఉంది. ఈ ఎముకల వ్యాధి వల్ల నడుస్తూ ఉండగానే ఎముకలు విరిగిపోతాయి. ఈ కాల్లో నాకు 5 పగుళ్ళు ఉన్నాయి. 5 పగుళ్ళు ఉన్నాయి. ఈ పైన కూడా ఉన్నట్టు ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంటుందండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ కాలు విరిగి ఇంకా అతుక్కోలేదు. ఒకవేళ నాకు ఆ ఫిట్స్ కనుక వస్తే కనుక ముక్కలు అయిపోతాయి నా ఎముకలు. నా దేవుడు నన్ను నా ఆ మరణం నుండి తప్పించడం మాత్రమే కాదు కానీ పరలోక వారసత్వం కోసం నన్ను బ్రతికించి ఇదిగో మీ ముందు సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు. చెల్లి, తమ్ముడు, అన్నాక మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. యేసయ్య జీవాధిపతి, యేసయ్య పరలోకాధిపతి, ఆయనే సత్యదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నమ్ముకోకపోతే అమ్మా బాబు మీరు కూర్చున్న ఈ మట్టిలో కలిసిపోయేవాడు హానోకు. చిన్న వయసులోనే యేసయ్యకి సొంతమయ్యాను. మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు, పాస్టర్ గారు మేము యవనస్తులం కదా, మేము రక్షించబడితే మేము పాపంలో పడిపోతాం. లేదురా తమ్ముడు, నేను యవన దశలో ఉన్నప్పుడు, కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు నన్ను సిగరెట్ తాగమని సిగరెట్ ప్యాకెట్లు తీసుకొచ్చేవాళ్ళు. నేను తాగననేవాడిని. మందు బాటిల్స్ తీసుకొచ్చి ఎదురుగా పెట్టేవాళ్ళు. నా వల్ల కాదురా అనేవాడిని. సినిమాలకు వెళ్దామని నన్ను మోసుకెళ్ళేవాళ్ళు. నేను రాను అని చెప్పేవాడిని. ఇంకా చెప్పమంటాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. అమ్మాయిల దగ్గరికి వెళ్దాం అని చెప్పినప్పుడు నిజంగా చెప్పాలంటే జేబులో డబ్బులు నా అన్నయ్యకి ఇద్దరూ లేరుగా. వారానికి నాకు 700 ఇచ్చేవాడు మా నాన్న. రోజుకు 100 రూపాయలు చొప్పున హాస్టల్లో ఉండేవాడిని మచిలీపట్నంలో. పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. నా స్నేహితులతో ఒకటేమోనండి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నాకు వచ్చే భార్య కూడా పరిశుద్ధంగా ఉండాలి. గట్టిగా చప్పట్లో. నేను మీకు యవనస్తులారని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కోరుకోవాలి నేను పరిశుద్ధంగా బ్రతకాలని. హల్లెలూయా. ఆశపడిన ప్రాణాలను యేసయ్యా అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకో. యేసయ్య నిన్ను ఏ అమ్మాయి నీ దగ్గర రాకుండా కాపాడతాడు, ఏ అబ్బాయి నీ దగ్గర రాకుండా దేవుడు కాపాడతాడు. మరి ఏం చేసావు పాస్టర్ అంటే, చాలా ఏడ్చేవాడిని దేవుని సన్నిధిలో. ప్రభువా, అందరు యవనస్తులాగా నాకు కోరికలు ఉన్నాయి ప్రభువా, దాన్ని జయించాలంటే శక్తిని ఇవ్వమంటే ఉపవాసాలు ఉండేవాడిని. ప్రభువా, నేను శరీర కార్యాలు జయించాలి, నేత్రాశిని జయించాలి, సినిమాలు జయించాలని రాత్రనక పగలనక కుమిలి దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు నా యేసయ్య శరీర కార్యాలు జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. నా భార్యని తప్ప ఏ అమ్మాయిని ముట్టుకోకుండా దేవుడు కాచి కాపాడాడు. యవనస్తులైన వారిని నేను ప్రోత్సహిస్తున్నమాట, మీ యవన దశలోని యేసయ్యకి మీ యవన జీవితాన్ని అప్పగించండి. దేవుడు మిమ్మల్ని ప్రపంచ దేశాల్లో వాడుకుంటాడు. దేవుడు సమాజానికి ప్రయోజనకరమైన పాత్రగా వాడుకుంటాడు. చిన్నలారా పెద్దలారా మీ అందరికీ నేను దైవ సేవకునిగా మనవి చేస్తున్న మాట ఏంటంటే, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అందరం కూడా ముసుగు లేని శరీరంలోనే మారాలంటే ముందు నంబర్ 1 నువ్వు పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం పొందాలా, మారు మనసు పొందాలా. బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు నువ్వు రక్షించబడతావు. రక్షించబడినటువంటి నీవు నా యేసయ్య ఆయన తిరిగి వచ్చేటప్పుడు మధ్యాకాశానికి వస్తాడు, ఇక్కడ ఎక్కిరమ్ము అన్నప్పుడు ఈ ముసుగుని తీసివేయాలి. ఏ ముసుగుని? బాహ్య పురుషుడిని మనం వదిలేయాలి. బాహ్య పురుషుని వదిలేసి అంతరంగ పురుషుడు ఉన్నాడే లోపల, ఆంతర్య పురుషుడు ఆత్మ రెక్కల గలవారమై ఏమైపోతారో తెలుసా? ఎగిరిపోయి నా యేసయ్య ఇప్పుడు మామూలుగా పెళ్ళిళ్ళలో
ఆడి కారు పంపిస్తారు. పెళ్లి కూతురు కోసం ఏం పంపిస్తారు? ఆడి కారు పంపిస్తాడు. నా యేసయ్య మేఘవాహనం పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేఘవాహనం ఎక్కాలని ఉందా తమ్ముడు చెల్లి అన్నాక? ఆ ఎక్కాలంటే గనక యేసయ్య అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతకి సమానమైన పరిశుద్ధిని సంతరించుకోవడానికి వాక్యాన్ని నమ్మాలా, దైవజనుని వెంబడించాలా. పాస్టర్ గారు తప్పైనా ఒప్పైనా ఏది చెప్పినా పాస్టర్ గారు చెప్పిన దానికి ఎదురు తిరగొద్దు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని ఎదురు తిరగొద్దు. అయ్యా నీ స్వరూపంలో మలచయ్యా, నన్ను నీ పరిశుద్ధతలో నన్ను మలచయ్యా అని అడుగుదాం. పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నలుగు పెడతారు చెల్లి తమ్ముడు అన్నాక. నలుగు పెడతాం అంటే ఈ సేవకుడు మిమ్మల్ని నలుగు పెడతాడు. ఎక్కడ? చర్చిలో ఏం చేస్తాడు? వాక్య ఉదక స్నానం చేయిస్తాడు. స్తోత్రం. వాక్య ఉదక స్నానం చేయకుండా నిన్ను నలుగు పెట్టకుండా పెళ్లి కొడుకు దగ్గర తీసుకెళ్ళరు. అది నేను చెయ్యను, నేను ఎట్టాగే మురికి మొహంతో వెళ్తానంటే అమలాకులు ఊరుకుంటాడా? సైతాందానని చెప్పి పెడని కొట్టి స్నానం చేయించి చెప్పండి. నా యేసయ్య మిమ్మల్ని వాక్యంతో అలంకరిస్తాడు చెల్లి తమ్ముడు అన్నాక. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని యొక్క వధువు సంఘము రెడీ అయిపోయిందంట. 19 ప్రకటన పుస్తకం 19, 6, 7, 8 వచనాలు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆమె అంట తయారైపోయిందంట. అక్కడ నీతి క్రియలు, ఆమె వస్త్రాలు ధరించుకున్నాను, సన్నపు నార వస్త్రాలతో రెడీ అయిందంట. దానికి అర్థం ఏంటంటే వస్త్రాలు నథింగ్ బట్ నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, మంచితనం. ఇవన్నీ కూడా యేసయ్య గుణ లక్షణాలు. ఆ గుణ లక్షణాలతో మనం నింపబడితే అవి మనకి ఎలా ఉంటాయి చెప్పండి? బట్టలు, అలంకరణ కాదు, బట్టలు వస్త్రాలు అవి. ఒకవేళ కనుక నీకు నీతి క్రియలు లేకపోతే, హలో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం ఇవి లేకపోతే నువ్వు చర్చికి ఏం లేకుండా వస్తున్నట్టు. మనం దిగంబరులుగా కనపడతాం చెల్లి తమ్ముడు అన్నాక. అందుకని నా యేసయ్య అందుకని లవోదీక సంఘంతో మాట్లాడతారు. ఒరే నువ్వు దరిద్రుడురా, నువ్వు దిగంబరుడురా అని నా దగ్గర కొనుక్కో. ఏం కొనుక్కోవాలి? వస్త్రాలు కొనుక్కో, నా దగ్గర కొనుక్కో. వెండి బంగారములు అనబడిన పాత నిబంధన వాక్యాన్ని కొనుక్కో అని చెప్తాడు. అమ్మా చెల్లి తమ్ముడు అన్నాక ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, ఇదిగో యేసయ్య నమ్ముకుంటే రక్షిస్తాడు. రక్షించడం మాత్రమే కాదు కానీ ఆయన పోలికలో, ఆత్మ పోలికలో నిన్ను మార్చుకొని అదిగో ఆకాశములో అదిగో యేసయ్యకి రాణిగా, యేసయ్యకి భార్యగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అక్కడ ఏమని ఉంటుందంటే ఆయన తన గుడారమును మన మీద కప్పును. గుడారం అంటే ఇందాకేమని చెప్పాను? శరీరం. ఎవరి శరీరం కప్పుతాడు అంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? బాహ్య పురుషుడు ఉంటాం, ఆత్మ ఉంటుందా మనకి? ఆంతర్య పురుషుడు ఆత్మే ఉంటాం. అప్పుడు ఆత్మ ఉండి యేసయ్య ఎలా ఉంటే మనం ఆయనలోకి వెళ్ళి లీనమైపోతాం. హల్లెలూయా. లీనమైపోవాలని ఉందా మా ఆయనలో? దేవుని రాజ్యము అంటేనేమో సంఘం. మీ సంఘం పేరేంటి చెప్పండి? దైవాత్మ స్వస్థశాల. అదేమో దేవుని రాజ్యము. పరలోక రాజ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్యలో నుంచి ఆదాంలోకి బయటకు వచ్చాం, మరలా యేసయ్యలోకి ఏమైపోవాలి? ఎంతమంది యేసయ్య కొరకు ఆ లీనమైపోవాలని ఆశపడుతున్నారు? అందరూ తలలు వంచని ప్రార్థన చేస్తాను. బి మైనర్. అందరూ కండ్లు మూసుకోండి. నేను ఒక పల్లవి పాడతాను, ఒక తీర్మానం చేసుకోండి. ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. రక్షించబడిన నీవు నీ కుటుంబం కొరకు చేతులెత్తి, ప్రభువా నా గ్రామాన్ని రక్షించండి, నా కుటుంబాన్ని, నా భర్తను రక్షించమని చేతులెత్తి ప్రార్థన చేయి. నాతో కలిసి పాడొద్దు, పాట వింటూ ఒక తీర్మానం చేసుకోండి. ప్రభువా యేసయ్యా నువ్వు నాకు కావాలి. ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు తన శరీరంలో మన పాపాలన్నింటినీ భరించాడు. ఆయన పోలికలో మనందరిని మార్చి ఇంకో పరలోకం తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఆ పరలోకం కావాలంటే యేసయ్య అంత పరిశుద్ధతను సంపాదించుకో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి
నా ప్రియునితో సొంతమై మిళితమై యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో లీనమైపోవాలి ఆ ప్రేమలో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి నా వరుడు కలువరిలో బలియాయను. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. అవును చెల్లి తమ్ముడు అన్నాక పౌలు గారు అంటున్నాను, నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి మర్మము చెప్పుచున్నాను. ఈరోజు నీకు క్రీస్తు మర్మం అర్థమైంది చెల్లి తమ్ముడు అన్నాక, నేను మరలా సేవకునిగా దైవ సేవకునిగా నీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ మాట, నీ చూపు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు కాపాడుకో. యేసయ్యను పోలిన పరిశుద్ధతను సంతరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువా మీకు వందనాలు. ఈ సేవకుడు జర్మియా గారిని, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభువా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ప్రభువా ఈ ఆరాధనలో మీ నామ మహిమార్థమై పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు, స్తుతుల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు, లేఖనం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మేమందరం కూడా పరిశుద్ధులమై ఇదిగో ఆ పరలోక రాజ్య వారసులగినట్లు కృపను అనుగ్రహించమని, మేమందరం కూడా నీలో లీనమైపోవడానికి మాకు మంచి అవకాశము, ఆ పరిశుద్ధతను మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీ నామానికి ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.